దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. తీవ్రమైన చలిగాలులతో పాటు పొగమంచుతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకరంగా మారింది. విజిబిలిటీ 500 మీటర్లకు పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వాహనాల కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీలో వాతావరణం ప్రమాదకరంగా మారింది. ఢిల్లీలో కాలుష్యం, పొగమంచు కారణంగా వాతావరణం ప్రమాదకరంగా మారింది. కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ ఎన్సీఆర్లో గ్రాఫ్ 4 చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై ఢిల్లీలో సగటున 448 పాయింట్లుగా గాలి నాణ్యత నమోదైంది. ఢిల్లీలో చలి తీవ్రత పెరగడం, పొగమంచు, వాహన కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బయటకు వెళ్లవద్దని సూచనలు చేసింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. తీవ్రమైన చలిగాలులతో పాటు పొగమంచుతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇదిగా ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకరంగా మారింది. విజిబిలిటీ 500 మీటర్లకు పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వాహనాల కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీలో వాతావరణం ప్రమాదకరంగా మారింది. ఢిల్లీలో కాలుష్యం, పొగమంచు కారణంగా వాతావరణం ప్రమాదకరంగా మారింది. కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ ఎన్సీఆర్లో గ్రాఫ్ 4 చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై ఢిల్లీలో సగటున 448 పాయింట్లుగా గాలి నాణ్యత నమోదైంది. ఢిల్లీలో చలి తీవ్రత పెరగడం, పొగమంచు, వాహన కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బయటకు వెళ్లవద్దని సూచనలు చేసింది.